అందరు క్షణార్థులు ఎట్లున్నారు? అంత నింబలమేనా? నేనైతే నింబలంగున్నా. మీ అందరి గురించి ఒక మంచి ముచ్చట పట్టుకొచ్చిన. ముచ్చట ఏందంటే అతి చిన్న వయసులో అమ్మ చెప్పిన మాటిని నాయన చెప్పిన మాటిని మరి ముందుకు పోతున్న ఓ పిల్లగాని గురించి పట్టుకొచ్చిన. ఇక ముచ్చట ఏందో ఈనుండ్రి మళ్ళీగా. అతి చిన్న వయసులో అమ్మ చెప్పినా నాన్న చెప్పినా మంచి మాటలు మంచి బుద్ధులు చెవిన పెట్టుకొని అమ్మ నాయన చేస్తున్నటువంటి మంచి పనులు తాను చేసి సమాజానికి ఉపయోగపడాలని చెప్పేసి మంచి ఆలోచన తోటి మరియు సేవాభావంతో ఇవాళ సేవ చేయనిక మీ ముందుకు వచ్చిండు. మరి ఎవరంటే తులసి వెంకటేశ్వర్ల ఉషశ్రీ ముదిరాజ్ ముద్దుల కొడుకు. మరి తులసి వెంకటేశ్వర్లు ఎవరంటే నాపల్లి క్రిమినల్ కోర్టుల కొలువు చేసి రిటైర్ అయ్యిండు. శ్రీ సత్యసాయి నగర్ కాలనీలో కాలనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తన వంతు సేవలు అందించిండు. గట్లనే అందరి సహకారంతో ఓ పట్టుదలతో జిల్లాలు కూడా శ్రీ సత్యసాయి నగర్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని కూడా నిర్మించిన గొప్ప వ్యక్తి. గత 45 సంవత్సరాల నుంచి హిందుత్వం అంటే పిచ్చి, దేవాలయాలు అంటే భక్తి, సోషల్ సర్వీస్ అంటే ఎంతో ఇష్టం. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఎన్నో సేవలు చేస్తున్న గొప్ప వ్యక్తి. గట్లనే ఇంకో ముచ్చట, పోయిన కార్పొరేషన్ ఎలక్షన్లల్లో ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ కూడా పోటీ కూడా చేసిండు. గత 20 ఏళ్ల నుండి ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఎల్లమ్మ కళ్యాణం మరియు బోనాలు గొప్పగా చేస్తుండు. మరి అయ్య ముచ్చట గిట్లుంటే కొడుకు ముచ్చట కూడా చెప్తా వినుండ్రి. ఈయన పేరు తులసి ముఖేష్ ముదిరాజు. పుట్టింది జూన్ 27, 1990లో. చదివిందేమో 10వ తరగతి. యాడంటారా? పార్క్ హై స్కూల్లో చదువుకున్నాడు. స్పార్క్ హై స్కూల్ అంటే ప్రిన్సిపల్ సార్ అంటే మన ప్రభు సార్ ఉన్నాడు కదా, ఇప్పుడు నడుస్తుందిగా జోర్జాత్ తీర్మార్గా లార్డ్ స్కూల్ స్థాపించిన గొప్ప వ్యక్తి. తర్వాత ఇంటర్ నారాయణ జూనియర్ కాలేజీ, ఎంపీసీ ఇంటర్ అయిపోయినాక బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్ 2007 నుంచి 2011 దాకా. మరి ఇంజనీరింగ్ ఏడ చదివిందంటే మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ బండ్లగూడ. ఈ ఇంజనీరింగ్ అయిపోయినాక ఈ చదువు సాలని ఊరుకోలే, మళ్ళా గ్రూప్స్ మరియు సివిల్ కూడా ప్రిపరేషన్ అయ్యిండు. హైదరాబాద్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ అశోక్ నగర్ లా. ఈడికే ఊరుకున్నాడు అంటే ఊరుకోలే. మళ్ళా సాఫ్ట్వేర్ డెవలప్ జాబ్ వచ్చింది 2014 నుంచి 2026 దాకా. ఇప్పుడు కొలువు చేస్తున్నది సీనియర్ మేనేజర్ గా. తర్వాత తల్లిదండ్రులు లగ్గం చేసిర్రు. గొప్ప అయ్యప్ప భక్తుడు. గురు వినయ్ రేణుక గార్ల 3వ బిడ్డ పేరు డాక్టర్ శరణ్య. మెడికల్ ఆఫీసర్ గా ప్రభుత్వంలో అలాగే ప్రజల అందుబాటులో తులసి క్లినిక్ పెట్టి సేవలు కూడా చేస్తున్నారు. 2 ఆడపిల్లలు సహస్ర, సితార. 2 తమ్ముళ్ళు మహేష్, శైలేష్. చెల్లి బావ వచ్చేసి భవానీ సాయిబాబు. బస్తీ ముచ్చటకు వస్తే కాలనీ వాసుల ప్రోత్సాహంతో సత్యసాయి నగర్ కాలనీ ప్రెసిడెంట్ గా 2 సంవత్సరాలు చేసిండు. సేవ చేసుకుంటూనే 2023లో ఫస్ట్ పొలిటికల్ పార్టీలో ఎంట్రీ అయినాడు. బూత్ నెంబర్ 140కి ఏజెంట్ గా ప్రెసిడెంట్ గా చేసిండు. గట్లనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో అందెల శ్రీరాములు యాదవ్ గెలుపు కోసం మరియు ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి ఎలక్షన్లలో గెలుపు కోసం మస్తు కష్టపడ్డాడు. బాగా ఓట్లు వచ్చినాయి కూడా. 140 బూత్లనేనంట. కార్పొరేషన్లు మరియు జిల్లాలో ఉన్న సీనియర్ల సహకారంతో కార్పొరేషన్ కి ప్రెసిడెంట్ గా జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి సారథ్యంలో ఎన్నికలు అయ్యిండు. ఇంకా ఇప్పుడు మాత్రం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గా కొనసాగుతుండు. ఒకప్పుడు గ్రూప్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యి దేశానికి ప్రజాసేవకు చేద్దామనుకున్న ఆయన అప్పుడు చదువుకున్న చదువు, తల్లిదండ్రులు మంచి పెంపకంతో ప్రెసిడెంట్ గా అయినాక ఊరుకున్నాడంటే అసలు ఊరుకోలే. పార్టీ తరపు నుంచి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఫ్రీ ట్రైనింగ్ అండ్ జాబ్ ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ 10వ తరగతి ఇంటర్ వరకు చదువుకున్న విద్యార్థులు చాలా మందికి ట్రైనింగ్ ఇంకా ఉద్యోగం వచ్చే విధంగా ప్రయత్నం చేసిండుల్లా. ఎవరి సహకారం
తోటి అంటే మన చేవెళ్ళే ఎంపీ ఉన్నాడు కదా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, స్థానికంగా మహేశ్వరం నియోజకవర్గం ముద్దుబిడ్డ అందల శ్రీరాములు యాదవ్ సూచన మేరకు కాళ్ళు చేతులు చక్కగా లేనోళ్లకు, చెవులు కానరాని పేద ప్రజలకు మిషన్లు అద్దాలు ఇప్పించి సేవలు చేస్తూనే పోతున్నాడు. గట్లనే ఇంటి ట్యాక్స్లు పెరిగినాయని చెప్పేసి రిలే నిరాహార దీక్ష కూడా చేసిండు. ఈ యువ నాయకుడు ఎక్కడ ఏ రోడ్ల సమస్యలు ఉన్నా, మంచినీటి కొరత ఉన్నా, డ్రైనేజ్ సమస్యలు ఉన్నా, బస్తీలలో లైట్లు లేకపోయినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకుపోయి అన్ని చేపుస్తూనే ఉంటున్నటువంటి గొప్ప వ్యక్తి. అందరినీ కలుపుకుంటూ విలువతో కూడిన రాజకీయం చేస్తున్న యువ నాయకుడు తులసి వెంకటేశ్వర్ల ఉషమ్మ గార్ల కడుపులో పుట్టిన వజ్రం తులసి ముఖేష్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు. భర్తమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది, ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్ముడ శంషపాదు రాజేంద్ర నగరుల ధర్మం కలిసింది. నిరుపేదల గుండెల వేనన్ననే ధైర్యం పంచింది. గట్లనే తులసి వెంకటేశ్వర్లు ఉషమ్మ గార్ల కడుపులో ఉజ్జిన వజ్రంకి నా తరపు నుంచి, గట్లనే ఈ తెలంగాణలో ఉన్న ఈ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న బీజేపీ పార్టీ నాయకుల నుంచి, బీసీ నాయకుల నుంచి, ప్రతి ఒక్క అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరి తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి నేను మాత్రం ఈ పుట్టినరోజు సందర్భంగా గిట్లా చెప్పిన, మీరందరు కూడా ఈ తమ్ముని ఆశీర్వదించి నిండు నూరేళ్ళు చల్లగా ఉండేటట్టు చూస్తారని కోరుకుంటున్నా. ఉటమాల ముచ్చట నచ్చిన వాళ్ళు లైక్ చేయర్రి, కామెంట్ చేయర్రి. మొదటిసారి చూసిన వాళ్ళు అయితే మరి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయర్రి.